హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఐసెట్ ఎగ్జామ్కి సంబంధించి వెర్బల్ అనాలజీలోని ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈఐఎం అలాగే హెచ్ఎల్పి ఈ రెండింటి మధ్య అనాలజీ ఇచ్చారు. సో ఈ డిహెచ్ఎల్ అనే దానికి అనాలజీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం సింపుల్గా ఈ అంటే మనకు 5th లెటర్ అవుతుంది ఆల్ఫాబెట్లో, ఐ అంటే 9 అవుతుంది, ఎం అంటే 13 అవుతుంది. అలాగే ఇక్కడ హెచ్ అంటే 8, ఎల్ అంటే 12, అలాగే పి అంటే 16th లెటర్ అవుతుంది. సో డి వచ్చేసి 4, 8, 12. సో మనం అనాలజీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ముందు ఈ రెండాటికి అనాలజీ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ 5 ఉంది, +4 యాడ్ అవుతుంది, అది ఒక అనాలజీ. సో ఇక్కడ కూడా 8 ప్లస్ తర్వాత 12 తర్వాత 16, సో +4 యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ ఈ నుంచి హెచ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, సో ఈ నుంచి హెచ్కి వెళ్ళేటప్పటికి మనకి 5 నుంచి 8, 9 నుంచి 12, అలాగే 13 నుంచి 16 అంటే +3 యాడ్ చేసుకుంటూ పోతున్నారు. సో మనకి నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏమవుతుందంటే మనం +3 యాడ్ చేస్తే 7th లెటర్, 11th ఆల్ఫాబెట్, అలాగే 15th ఆల్ఫాబెట్ అవుతుంది. 7th ఆల్ఫాబెట్ వచ్చి మనకు జేజి, తర్వాత కే, సో 15th ఆల్ఫాబెట్ ఓ కాబట్టి జికేఓ. సో మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే కంప్యూటర్ని మనకి ఈ రకంగా కోడ్ చేశారు. అయితే లాంగ్వేజ్ని ఎలా కోడ్ చేస్తారని అడుగుతున్నారు. ముందుగా మనము ఈ కంప్యూటర్ని ఎలా కోడ్ చేస్తారనేది మనం ఐడెంటిఫై చేస్తే ఇక్కడ చూడండి, సి నుంచి ఎఫ్కి. సో మనం ఇలా రాసుకుందాం మనకి సింపుల్గా ఉండడానికి. సో కంప్యూటర్ కాబట్టి మనకి ఎఫ్ క్యూ పిఆర్ ఎక్స్వి హెచ్టి అని ఇచ్చారు. సో సి నుంచి ఎఫ్కి వెళ్తుంది అంటే డిఈఎఫ్ అంటే మనకి +3 ఇంక్రీజ్ అయింది. తర్వాత ఓ పీక్యూ, సో కామన్గా లేదు, మనకి ఇంక్రీజ్ అనేది +2 అయింది. సో డిక్రీజ్ అవుతుందేమో చూద్దాం, ఎంఎన్ఓపి, సో మళ్ళీ +3 ఇంక్రీజ్ అయింది. సో అలా ఆల్టర్నేట్గా +3 +2 +3 +2 అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎల్ అనేటువంటి లెటర్కి వచ్చేటప్పటికి, లాంగ్వేజ్ అనే పదానికి వచ్చేటప్పటికి ఫస్ట్ లెటర్కి మనకి +3 అవుతుంది. +3 అంటే ఎల్ఎంఎన్ఓ. సో ఫస్ట్ లెటర్ ఓ వచ్చింది కాబట్టి ఆప్షన్ బి మనకి రాంగ్ ఆన్సర్ అయింది. తర్వాత ఏ +2 అవుతుంది, బి సి. సో సెకండ్ లెటర్ మనకు సి వచ్చింది. థర్డ్ లెటర్ ఓపిక్యూ రావాలి. సో ఇక్కడ మనకి ఓసి తర్వాత మనకి ఆప్షన్ సి కూడా తప్పు అవుతుంది, ఎందుకంటే థర్డ్ లెటర్ మనకి క్యూ రావాలి. సో ఇక్కడ మనకి ఇంకా రెండు ఈ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది. సో ఇక్కడ మనకి 4th లెటర్ ఎంత వస్తుందో మనకు తెలిసిపోతే మనకి ఈజీగా ఆన్సర్ అనేది సాల్వ్ చేయొచ్చు. జి ఇక్కడ +3 వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ +2 రావాలి, జి హెచ్ఐ ఐ రావాలి. సో ఓసిక్యూఐ. సో కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగిలిన 4 మనము చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈఐజిహెచ్టివై 80 ఇచ్చాడు, దాన్ని రకంగా రాశాడు. అయితే అవుట్పుట్ అనే పదాన్ని ఎలా రాయొచ్చన్నాడు. సో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈఐజి ఉంది, ఇక్కడ జిఐఈ ఉంది. సో ఈ 2 లెటర్స్ ని ఇంటర్చేంజ్ చేశాడు, అలాగే ఇక్కడ ఈ 2 లెటర్స్ ని ఇంటర్చేంజ్ చేశాడు. సో సింపుల్ గా మనం ఏం చేస్తామంటే ఈ 2 లెటర్స్ ని ఇంటర్చేంజ్ చేస్తే టియుఓ అవుతుంది, ఈ 2 లెటర్స్ ని ఇంటర్చేంజ్ చేస్తే టియుపి అవుతుంది. సో టియువి, టియుఓ, టియుపి. సో మనకి ఇచ్చిన దాంట్లో ఆప్షన్ ఏ అనేది ఉంది కాబట్టి ఆప్షన్ ఏ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి వచ్చిన అనాలజీ ఏంటంటే ఇంటర్చేంజ్ చేశాడు, ఫస్ట్ లెటర్ ని థర్డ్ లెటర్ ని, అలాగే 4th లెటర్ ని 6th లెటర్ ని ఇంటర్చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఇది వెర్బల్ అనాలజీకి సంబంధించింది. స్టడీ నాలెడ్జ్ వర్క్. సో మనము స్టడీ చేయడం వల్ల నాలెడ్జ్ అనేది ఎక్వైర్ చేస్తాము, అదే వర్క్ చేయడం వల్ల మనము ఇక్కడ రిజల్ట్, ఎగ్జామినేషన్, ఎక్స్పీరియన్స్, కోఆపరేషన్ ఇచ్చాడు. సో వర్క్ చేయడం వల్ల మనము ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేస్తాం కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఏఈఎఫ్ బిఐజే ఈ 2 కోట్ చేశారు. సో ఇక్కడ మనకి
ఏ లెటర్స్ అయితే వస్తాయి అనేటువంటిది అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం నెంబర్స్ రాసుకుంటే 1, 5, 6, ఇక్కడికి వచ్చేటప్పటికి 2, 9, 10. సో ఇక్కడ మనకు రిలేషన్ ఎలా ఉంది, ఫస్ట్ లెటర్ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 9 ఉంది, అంటే 4 లెటర్స్ పెరిగినాయి. అలాగే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 10 ఉంది, 4 లెటర్స్ పెరిగినాయి, +4 అవుతుంది. ఫస్ట్ లెటర్ మాత్రం +1 అవుతుంది. సో ఫస్ట్ లెటర్ +1 అవుతుంది కాబట్టి మనం బ్యాక్ వచ్చినప్పుడు ఫస్ట్ లెటర్ -1 అవుతుంది, రిమైనింగ్ లెటర్స్ -4, -4 అవుతాయి. సో ఇక్కడ చూడండి, మనకి ఓ అంటే 15, ఓ అంటే 15, అలాగే యు అంటే మనకి 21st ఆల్ఫాబెట్, వి అంటే 22nd ఆల్ఫాబెట్. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, 14th లెటర్ రావాలి, తర్వాత 17th లెటర్ రావాలి, తర్వాత 18th లెటర్ రావాలి. 14th లెటర్ ఆల్ఫాబెట్స్ లో మనకి ఎన్, 17th లెటర్ క్యూ, అలాగే 18th లెటర్ ఆర్. సో కాబట్టి మనకి ఎన్క్యూఆర్ రావాలి. ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఎన్క్యూఆర్ డి ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇక్కడ సిమిలర్ ప్రాబ్లం ఉంది చూడండి, డ్రమ్ ని IWZR అని రాస్తే GQNSI ఎలా కోట్ చేస్తారని అడుగుతున్నాడు. కింద ఆప్షన్స్ ఇచ్చాడు, బ్లైండ్, బ్లింక్, బ్రేవ్, బ్రేక్ అని. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి, ప్రాబ్లం నెంబర్ 6 ని. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ టైగర్, గోట్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకు డాష్ హెర్బివోర్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ రిలేషన్ ఎలా ఉందంటే, ఈ గోట్ కిను హెర్బివోర్ కి రిలేషన్ ఉంది. సో టైగర్ ఏ రకానికి చెందినటువంటి జంతువు అనేది మనకు తెలిస్తే దీనికి ఆన్సర్ మనం చేయొచ్చు. ఇక్కడ కార్నివోర్, ఆమ్నివోర్, పారాసైట్, ఇన్సెక్ట్ అని ఇచ్చాడు. ఇన్సెక్ట్, పారాసైట్ కాదు. ఆమ్నివోర్ అంటే 2 ఉంటుంది, కార్నివోర్ అంటే మనకి మాంసాహార జంతువు కాబట్టి టైగర్ కి కార్నివోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8 లో డాగ్, ర్యాబీస్ అని ఇచ్చాడు, మస్కిటో. అంటే డాగ్, ర్యాబీస్ కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, మనకి కుక్కలు ఎప్పుడైనా కరిచినప్పుడు మనకి ర్యాబీస్ అనేటువంటి వ్యాధి వస్తుంది కాబట్టి, అదే విధంగా మస్కిటోస్ వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏంటనేది మనకి తెలిస్తే ఆ డిసీజ్ అనేది ఇక్కడ కలరా, టైఫాయిడ్, ఫైలేరియా, పోలియో అని ఇచ్చారు. సో ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఫైలేరియా అనేటువంటి వ్యాధి మస్కిటోస్ బైట్ చేయడం వల్ల వస్తుంది కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి, ఇక్కడ మైండ్ ఇచ్చాడు, డాష్ అని ఇచ్చాడు, తర్వాత ఇక్కడ ఎనాలజీ ఇచ్చాడు, మనకి ఇటువైపు ఎనాలజీ ఇచ్చాడు, ప్లాంట్స్, బాటనీ. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, స్టడీ ఆఫ్ ప్లాంట్స్ బాటనీ కాబట్టి స్టడీ ఆఫ్ మైండ్ మనకి సైకాలజీ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ లో సైకాలజీ మనకి ఆప్షన్ ఏ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 లో పిగ్మీ, కాంగో అని ఇచ్చారు. అంటే ఏదైతే తెగ ఇచ్చారో తెగ ఏ దేశంలో ఉంటుందో ఆ దేశాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే కంట్రీ, అలాగే తెగ ఏదైతే ఉందో జాతి, దానికి సంబంధించి ఇచ్చారు. ఇక్కడ జులు అనేటువంటి తెగ ఇచ్చాడు, ఇది ఏ దేశంలో ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సాధారణంగా జులు అనే తెగ సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది కాబట్టి మనకి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫిష్, డాష్ అని ఇచ్చాడు, తర్వాత టైగర్, ఫారెస్ట్ అని ఇచ్చాడు. సో టైగర్ అనేది ఖచ్చితంగా ఫారెస్ట్ లో ఉంటుంది, అదే ఫిష్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే వాటర్ లో ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ మనకు ట్రీ, ల్యాండ్, క్లౌడ్, వాటర్ అని ఇచ్చాడు. సో ఆప్షన్ డి వాటర్ ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది మిక్స్డ్ ఎనాలజీ ప్రాబ్లము. D16 ఇచ్చాడు, ఎన్ డాష్ అని ఇచ్చాడు. డి అంటే ఆల్ఫాబెట్ లో 4th లెటర్, సో 4 స్క్వేర్ అవుతుంది. ఎన్ అంటే ఆల్ఫాబెట్ లో 14th లెటర్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనకి ఏమవుతుంది, 14 స్క్వేర్ రావాలి. 14 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 196 కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో 196 మనకి సి ఉంది. సో ఆప్షన్ సి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సిమిలర్లీ ఇదే విధంగా F35 రిలేటెడ్ అయితే జే అనేది దేంతో రిలేట్ అవుతుంది అనేది మీకు వచ్చినటువంటి ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. 89, 98, 63, 99 అనేది. సో మీ ఆన్సర్స్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్రేమ్ అనేది 43 గా కోట్ చేశారు, అయితే రోస్ట్ అనే పదాన్ని ఎలా కోట్ చేశారు అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఫ్రేమ్ అంటే మనం ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు ఆల్ఫాబెటిక్ లెటర్స్ తీసుకొని దానికి సంబంధించి ఏవైతే మనకి కోడింగ్ ఉంటుందో ఆ కోడింగ్ ని మనం ఇక్కడ రాసుకుంటే వాటన్నిటిని యాడ్ చేసుకోవడం కానీ లేదా డివైడ్ చేయడం కానీ లేదా సబ్ట్రాక్షన్ కానీ మనకి రిలేషన్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి చూడండి, ఎఫ్ అనేది 6th లెటరు, అలాగే ఆర్ అనేది 18th లెటరు, ఏ అనేది 1st లెటరు, ఎం అనేది 13th లెటరు,
ఈ అనేది 5th లెటర్. ఒకసారి వీటన్నిటిని యాడ్ చేసి చూద్దాం. ఇక 24, 25, 28, 38 + 5 = 43. సో ఓన్లీ యాడ్ చేస్తేనే మనకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ కూడా రోస్ట్ అనే పదంలో ఉన్న ప్రతి లెటర్ ని తీసుకొని మనం యాడ్ చేద్దాము. మనకు ఆన్సర్ వస్తుందో లేదో చూద్దాం. సో ఆర్ అనేది 18th లెటర్, ఓ అనేది 15th లెటర్, ఏ అనేది ఫస్ట్ లెటర్, ఎస్ అనేది R18 అయితే మనకు S19 అవుతుంది, టీ అనేది 20th లెటర్. సో వీటన్నిటిని మనం యాడ్ చేద్దాం. ఇక్కడ 2, 3, 4, 5 50 వచ్చింది. 9 + 1 10 60, 68 + 5 73 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి 73B ఉంది కాబట్టి ఆప్షన్ బి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సిమిలర్లీ ఇదే ప్రాబ్లము. సో హస్బెండ్ అనేది 25 తో అనాలజీ గనక కలిగి ఉంటే లేదా హస్బెండ్ 25 అని కోట్ చేస్తే మదర్ ని ఎలా కోట్ చేస్తారని అడుగుతున్నాడు. సో కాబట్టి దీని యొక్క ఆన్సర్ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు 29, 34, 37, 39 అని. దీని యొక్క ఆన్సర్ ని కూడా మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.